अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। रंगारेड्डी में सहाफ़ियों का एहतजाज, एक्रेडिटेशन कार्ड में मुबैना बेज़ाब्तगियों के खिलाफ आवाज़ बुलंद। तेलंगाना वर्किंग जर्नलिस्ट फेडरेशन के ज़ेर एहतमाम रंगारेड्डी ज़िले कलेक्ट्रेट के सामने सहाफ़ियों ने एक्रेडिटेशन कार्ड के इजरा में मुबैना बेज़ाब्तगियों, इम्तियाज़ी सलूक और सहाफ़ियों के दीगर मसाइल के खिलाफ एहतजाज किया। इस मौके पर ज़िले कलेक्टर नारायण रेड्डी को मुख्तलिफ मुतालिबात पर मुश्तमिल याददाश्त भी पेश की गई। रियासती जनरल सेक्रेटरी बसवा पुनैया ने खिताब करते हुए कहा कि सहाफ़ी हमेशा अवामी मसाइल के लिए आवाज़ बुलंद करते हैं, लेकिन आज खुद सहाफ़ी अपने बुनियादी हुकूक़ के लिए एहतजाज करने पर मजबूर हैं। इन्होंने इल्ज़ाम आयद किया कि प्रेस एकेडमी के चेयरमैन के तर्ज पर अमल से हुकूमत की साख मुतासिर हो रही है और अहल सहाफ़ियों को एक्रेडिटेशन कार्ड के इजरा में नाइंसाफ़ी का सामना है। ज़िले सदर शेरी बाई गणेश ने कहा कि हुकूमत सहाफ़ियों के साथ किए गए वादों को पूरा करे, तमाम अहल सहाफ़ियों को एक्रेडिटेशन कार्ड जारी किए जाएँ, इलाज, रिहाइश, तालीम और सफरी सहूलियात फराहम की जाए। इन्होंने खबरदार किया कि अगर मुतालिबात मंजूर ना किए गए तो रियासत गिर एहतजाजी तहरीक को मज़ीद तेज़ किया जाएगा। एहतजाज में ज़िले भर से बड़ी तादाद में सहाफ़ियों ने शिरकत करते हुए सहाफ़ती बरदरी के हुकूक़ के तहफ़्फ़ुज़ के लिए मुत्तहिद होकर जद्दोजहद जारी रखने के अज़्म का इजहार किया। आइए देखते हैं जचरला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। ఎంపీలను కలుస్తున్న విషయంలో త్వరలో మీకు సమాచారం వస్తుంది. ఏదేమైనా ఒకటే చెప్తాను, కక్ష రాజకీయాలు మానుకోండి. మీరు మానుకోకపోతే కలిసిపోతారు, కాలంలో కలిసిపోతారు. మన నాయకుడు ఉన్నప్పుడు జర్నలిస్టులకు మంచి చేసిన పేరు తెచ్చుకోవాలి తప్ప మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పి మేము ఇతర సంఘాల నాయకులకు, మీడియా అకాడమీకి, సమాచార శాఖ అధికారులకు కూడా ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇక్కడ మాకు ఎవరి మీద ద్వేషం లేదు, మాకున్నది ఒకటే జర్నలిస్టుల మీద ప్రేమ, ఆప్యాయత, స్వార్థం. జర్నలిస్టుల కోసం ఎంతకైనా మనం ముందుకు పోతాం, వెనకాడం, సమస్య లేదు ఇక్కడ. అదే సందర్భంలో మేము ఒక కక్ష రాజకీయాలు చేయం. మా సంఘం జర్నలిస్టుల గుండెల్లో ఉంది, ఇక్కడ పేపర్ కాగితాల మీద కాదు. ఎవరో నువ్వు ఇవాళ అక్రెడిటేషన్ కార్డు రిజెక్ట్ చేసి మనకు పోయి కలవంగానే మనకు గ్రాంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇక్కడ ఉందా రాష్ట్రంలో? ఇతర రాష్ట్రాల్లో ఉందా ఇది? మనం ఉండాలి. ఏ నాయకుడైనా ఇప్పుడు నేనున్న ఫెడరేషన్ నాయకుడు, నా దగ్గర వేరే సంఘం ఒక జర్నలిస్ట్ వస్తాం, పనిచేయమా? ఖచ్చితంగా చేస్తాం. ఆ పద్ధతి ఉండాలి తప్ప నువ్వు ఆ సంఘంలో ఉండవు, నువ్వు మా సంఘంలోకి వస్తేనే అక్రెడిటేషన్ కార్డు ఇస్తా, మా సంఘంలోకి వస్తేనే హెల్త్ కార్డు ఇస్తా. ఇది ఎవరి పచాగిరి? ఇది ఎవరిది? ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని. తెలంగాణ ప్రభుత్వం కార్డు ఇస్తుంటే నువ్వు మధ్యలో ఎవరు నువ్వు అడ్డుకోవడానికి? అవునా కదా మిత్రులారా? అవునా కదా? దీన్ని మనం సహించాం. ఇవాళ సూర్యపత్రిక ఒకటే కాదు, ఏ పత్రిక అయినా సరే ఒకటే. నువ్వు నిబంధనల ప్రకారం నువ్వు అందరికి ఇచ్చినట్టే ఈ ఇబ్బంది ఏం లేదు. అంటే సూర్యపత్రిక సర్క్యులేషన్ లేదా ఇక్కడ? మన పత్రిక సర్క్యులేషన్ లేదా? ఇంకా చాలా పత్రికలు నేను ఒకటి రెండు పేర్లు చెప్తున్నాను. అసలు పాపం గణేష్ ఎంత కష్టపడుతుందో ఈ ఏది 3 వారాల నుంచి పాపం నా దగ్గరకు 5 సార్లు వచ్చింది. ఎందుకోసం కష్టపడుతుంది? జర్నలిస్టుల కోసం, పత్రిక కాదు, అందరి కోసం, మీకోసం, మన కోసం, అందరి కోసం. వాళ్ళు నేనైనా, కాజీ అయినా, గణేష్ అయినా, చారైనా, నరసింహారెడ్డి, ఎవరైనా సరే, మీరైనా సంఘం కింద ఉంటే 4 ప్రయోజనాలు వస్తాయని సంఘంలో. అంటే ఇప్పుడు ఫెడరేషన్లోకి వచ్చిన వాడికి పని కాకపోతే ఇంకా ఆ సంఘంలో చేరుతారు. అంత అమాయకులు ఉన్నారు. అది ఎందుకు ఇవాళ? అంత అమాయకులు ఎవరేం లేరు. ఎవరైందని అందరికి తెలుసు. ఇవాళ మీది ఉండొచ్చు, రేపు మాది వస్తుంది. అప్పుడు మరి పరిస్థితి వేరే ఉంటుంది. మరి గమనించాలి. అది రంగారెడ్డి జిల్లా నాయకత్వం అయినా, రాష్ట్ర నాయకత్వం ఎవరైనా సరే, మిత్రులారా ఒకటే మాట చెప్తున్నాం, మీరైనా మేమైనా జర్నలిస్టుల కోసం పనిచేద్దాం, సంఘాలకు అతీతంగా. మాకే అభ్యంతరం లేదు. ఇళ్ల స్థలాల కోసం, హెల్త్ కార్డుల కోసం, అక్రెడిటేషన్ల కోసం, బస్ పాసుల కోసం, రైల్వే పాసుల కోసం, మన చిన్న సమస్యలు. ఈ చిన్న సమస్యల్ని కూడా మధ్యలో రాజకీయాలు చేస్తాం మీరు. దీన్ని ఫెడరేషన్ సహించదు మిత్రులారా. దీనికోసం రేపు 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మీరంతా రావాలి, ఇంతకు డబుల్ రావాలి. దీనికి గణేష్, కాజా, చారి నాయకత్వం ఇచ్చారు, పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఈ సందర్భంగా 2-3 విషయాలు చెప్పాలి. మీడియా సమావేశం గురించి మన దేశంలో వరల్డ్ వైడ్గా చూసినప్పుడు స్వేచ్ఛ తగ్గిపోతుంది. ఏం స్వేచ్ఛ తగ్గిపోతుంది? పత్రికా స్వేచ్ఛ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? మన కేంద్ర ప్రభుత్వం అవలంబించే, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విధానాలు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఇవాళ వరల్డ్ వైడ్గా సర్వే చేస్తుంది నెల క్రితం. దాంట్లో గతంలో మనకు 154 స్థానాలు ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 180 అరిగిపోయినాం మనం. దానికి కారణమే నిన్న మొన్న చూస్తలేరా మీరు? నార్వే దేశానికి పోయిండు, ఆ దేశానికి ఈ దేశానికి పోతే ప్రెస్ మీట్లలో మాట్లాడతారు మన ప్రైమ్ మినిస్టర్. ఎందుకు మాట్లాడతలేడు? ఆయనకు అలవాట్లేదు. మీడియా అంటే
అంటే ఎవరికి ఇంటర్వ్యూలు ఎవరికి ఇస్తాడు, ఎవరితో మాట్లాడుతూ సినిమా యాక్టర్లకు ఇస్తాడు. సినిమా యాక్టర్లకు ఇచ్చిన నువ్వు టైం ఇచ్చేందుకు మనం ఎందుకు మరి? ఇంత పెద్ద మీడియా పెట్టుకొని మీడియాతో మాట్లాడకుండా నువ్వు సినిమా యాక్టర్లతో మాట్లాడతావు. నువ్వు ఇది ఎక్కడ పద్ధతి? అంత పెద్ద పార్లమెంట్ పెట్టుకున్నావు, పార్లమెంట్ పెడుతున్నావు, వాడికి ఏం లాగా నువ్వు పార్లమెంట్లో కూడా ఒక ముక్క రాదు మీడియా గురించి. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం. అట్లాగే ఈ పరిశోధనాత్మక కథనాలు రాసే పెద్ద ఎత్తున నేషనల్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు. మీకు తెలియదు ప్రభుత్వ పుకాయిస్తాన్, రానా అయూబ్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది రాసాలు రాస్తే వాళ్ళు జైల్లో పెట్టారు. మీకు తెలుసు కశ్మీర్ జర్నలిస్టులు ఎంతమంది ఇవాళ జైలు ఊచలు పెడుతున్నారు, బెయిల్ వస్తలేవు. ఆడోడు దొంగనాక బాబా గాడు పసిపిల్లలు రేప్ చేస్తే వానికి బెయిల్ వస్తుంది, పెరోల్ వస్తాయి. మరి జర్నలిస్టులకు బెయిల్ రావు, పెరోల్ మొత్తం 4 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు, ఢిల్లీ జైళ్ళలో, తిహార్ జైల్లో ఉన్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే మనం ఐక్యం కావాలి, జర్నలిస్టులంతా ఐక్యం కావాలి. రేపు ఢిల్లీ ఎజెండా కూడా ఒకటి ఉంటుంది, రైల్వే బస్సెస్ సపోర్ట్ కూడా మన స్టేట్ పైన కూడా మనం ఎజెండా ఉంటుంది. ఇంకోటి మన జర్నలిస్టులకు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 0 ఏమో ఉన్న రైల్వే బస్ 50% ఉంటే అది కూడా పోయింది, ఏది వస్తలేదు. చచ్చిపోతే నటిస్తారట, చచ్చిపోతే 20 డాక్యుమెంట్లు అడుగుతున్నారు. ప్రామిస్ హెల్త్ రిలీఫ్ ఫండ్ నుంచి రావాలంటే 20 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.